హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనసులో మాట. ఈరోజు కొత్త కథతో మీ ముందుకైతే నేను వచ్చానండి. స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఇంకా అనగనగా ఒక ఊరిలో ఒక అత్తయ్య అండ్ ఇద్దరు కోడళ్ళు అయితే ఉంటారు. అత్తయ్య పేరు దేవి, పెద్ద కోడలు పేరు సీత అండ్ చిన్న కోడలు పేరు జాగ్రత్త లత. పరురాలు. అంటే డబ్బులో కానీ ఇంట్లోని అందరినీ చూసుకోవడంలో కానీ అన్నిటిలోని అణిగిమణిగి నీట్గా ఉంటుంది. కానీ చిన్న కోడలు లత అత్తకు పెద్ద కోడల మీద సాడీలు చెప్తూ అది ఇలా చేసింది ఇది ఇలా చేసింది అని చెప్తూ సాడీలు చెప్తుంటూ రోజులు గడిపేస్తుందే కానీ ఇంట్లో పనులు ఏవి చేయదు. కానీ అత్తయ్య గారు దేవికి లత అంటేనే చాలా ఇష్టం. లత ఏం చెప్పినా నమ్మి సీతను ఉన్నవి లేనివి తిట్టేది. కానీ సీత మాత్రం పర్వాలేదు మా అత్తయ్యగా అన్నారు అని చెప్పి ఎన్ని అన్నా ఓపికగా వినేది. అంతేగాని ఏ రోజు కూడా మీరు ఇలా నన్ను అంటున్నారు నేను చేయలేదు అని చెప్పి ఎప్పుడూ ఎదిరించి మాట్లాడలేదు. ఒకరోజు అత్తయ్య బజార్కు వెళ్ళారు. వచ్చేటప్పుడు చిన్న కోడలికి అయిన లతకి స్వీట్ బాక్స్ కొనుక్కొని తీసుకొని వచ్చారు. లతకి చాటుగా ఇవ్వడం సీత చూసింది. కానీ పోనీలే మా చెల్లికేగా తెచ్చారు అత్తయ్య అని చెప్పేసి చిరునవ్వుతో బయటకు వెళ్ళిపోయింది. అయితే ఒకరోజు అత్తయ్యకి ఆరోగ్యం బాగోలేదు. ఆ రోజే అనుకోకుండా సీత వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. అయితే అత్తయ్య మంచం పట్టి, లత నాకు ఒంట్లో బాగోలేదు, చాలా ఆకలిగా ఉంది, కొద్దిగా పాలు మరగబెట్టిస్తావా అని అడిగారు. అంతలో లత, అమ్మ బాబాయ్, ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళి అంత వేడిలో నేను వండాలా? నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు, నేను వండను, లేచి మీరు వండుకొని తింటే తినండి, తాగితే తాగండి, కానీ నన్ను అడగకండి అని చిరాకుగా వెళ్ళిపోతుంది. అంతలో పెద్ద కోడలు ఇంటికి వచ్చింది. వచ్చి అత్తయ్య ఏమైంది పడుకొని ఉన్నారు అని అనగా, అత్తయ్య నువ్వు నాకు ఒంట్లో బాగాలేదనే వెళ్ళిపోయావా మీ పుట్టింటికి అని అరుస్తూ చెప్తుంది. అంతల్లో సీత, అయ్యో లేదత్తయ్య, మీకు ఒంట్లో బాగాలేనట్టు నాకు తెలీదు, లేదంటే నేను వెళ్దునే కాదు. ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది, ఏమైనా తిన్నారా లేదా అని కన్నీరు పెట్టుకుంటూ అడుగుతుంది. అంతల్లో అత్త, నేనేం తినలేదు, నాకు చేసి పెట్టే వాళ్ళు ఎవరున్నారు, బేగా వెళ్ళి నాకు పాలు మరగబెట్టుకొని తీసుకొనిరా అని చెప్పి అరుస్తుంది. అంతలోగా పెద్ద కోడలు గబగబా వెళ్ళి వంట అంతా చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని అత్తకు తడిగుడ్డతో ఒళ్ళంతా ఒత్తి జడేసి పాలు మరగబెట్టి ఇస్తుంది. అత్తయ్య నన్ను క్షమించండి, మీకు ఒంట్లో బాగాలేదన్న విషయం నాకు తెలియలేదు, లేదంటే నేను ఊరు వెళ్ళేదాన్నే కాదు. అయినా మీకు ఎంత బాగోపోయేసరికి ఇంట్లో లత ఇంట్లోనే కదా ఉంది, సో లతకి ఒకసారి అడిగి పాలు ఏమైనా తెమ్మంటే తెస్తుంది కదా అత్తయ్య అని సీత దేవితో అంటుంది. అంతలో దేవి అంటున్నారు, నాకు తేలేదు, నేను అడిగాను, అడిగితే నేను తేలేను, నేను పొయ్యి దగ్గర ఉండలేను అని అన్నది. అందుకనే నేను ఇంకా ఏం తినలేదు, ఏం తాగలేదు, ఈ జ్వరంతో పైకి లేవలేకపోతున్నాను అంటూ కొద్దిగా కన్నీరు పెట్టుకుంటూ మంచం మీదే ఉంది. అంతలోగా సీతకు చాలా కోపం వచ్చి లత దగ్గరికి వెళ్ళి, లత, అత్తయ్యకు ఒంట్లో బాగాలేనప్పుడు నువ్వెందుకు పాలైనా మరగబెట్టి ఇవ్వలేదు, తను నీ తల్లి లాంటిది, ఎప్పుడూ ఇలా చెయ్యకు, ఇదే స్థానంలో నీ తల్లిదండ్రులు లేదా నీ పిల్లలు ఉంటే ఇలానే చేస్తావా అని అరుస్తూ మాట్లాడుతుంటే లత అంటుంది, నేను లక్షలు పెట్టి ఫేషియల్స్ ఇంకా నా బాడీ మసాజ్లు ఇవన్నీ చేయించుకుంటున్నాను, అవన్నీ కాకుండా ఇప్పుడు ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళి అవన్నీ వండి పెట్టాలంటే నా వల్ల కాదు. అయినా మాకు సరిపడా మేము ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాం, ఇంకా మనిషికి మిగిలేటట్టు ఏమీ లేవు, తనకి కావాలంటే బుక్ చేసుకోమనండి, అంతేగాని నన్ను అడగొద్దు అని చెప్పి చిరాకుతో చెప్తుంది లత. అంతలోగా సీతకు కోపం వచ్చి, లత ఇది తప్పు, ఎందుకంటే ఇదే స్థానంలో నీ తల్లి ఉండి ఎంతో ఆకలితో ఉన్నప్పుడు నువ్వు ఇలా చేయకూడదు. మనకి అత్తైనా అమ్మైనా తనే, ఇంకా ఇంట్లో పెద్ద దిక్కు ఎవరున్నారు, అత్తయ్యనే మనం అమ్మలా చూసుకోవాలి, ఆవిడ ఏవైనా అన్నా సరే మన అమ్మే మనల్ని అంటుంది అని ఓర్చుకోవాలే తప్పిస్తే ఎప్పుడూ తనని ఎదురు సమాధానం చెప్పకూడదు. అయినా ఆవిడ మనకి ఏం తక్కువ చేసింది చెప్పు, మనకు కావాల్సినవన్నీ పెడుతుంది, ఇంట్లో మనకు తల్లిలా వెనకాలే ఆదరిస్తుంది, అదంతా కాకముందే నిన్ను ఒక సొంత కూతురులా చూసుకుంటుంది, నీకు ఏం కావాలన్నా తెచ్చిపెడుతుంది, అంతే కదా, నీకు ఈ విషయం తెలుసు కదా, ఇన్ని తెలిసి కూడా అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేనప్పుడు నువ్వెందుకు చూడకుండా ఉన్నావు, నువ్వు వెళ్ళి అత్తయ్య గారికి క్షమాపణ చెప్పి అత్తయ్య దగ్గర కూర్చో, నువ్వు ఉంటే అత్తయ్యకి ఆరోగ్యం కొద్దిగా కుదుట పడుతుంది అని చెప్తుంది సీత. అంతలోగా లత, నేను ఆలోచించుకుంటా, అయినా సరే నాకు ఇప్పుడు బోల్డ్ పనులు ఉన్నాయి, నేను ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి
వెళ్ళి ఉండలేను. అయినా ఆవిడ స్నానం కూడా చేయలేదు. నాకు ముందే ఎలర్జీస్, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చిరాకుగా చెప్తుంది లత. ఇది విన్న సీత ఇలా ఆలోచించింది. అమ్మో, ఈరోజు నేను ఉన్నాను కాబట్టి అత్తయ్య గారికి ఏమీ అవ్వలేదు. అదే రేపటి రోజుని నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అత్తయ్య గారికి ఇదే పరిస్థితి వస్తే అప్పుడు అత్తయ్య గారిని ఎవరు చూసుకుంటారు? దీనికి నేను ముందే ఏదైనా ఆలోచించాలి అని కోపంగా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను లేని సమయంలో ఖచ్చితంగా లత మీకు సేవలు చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు మీకు నేనన్నా తనన్నా ఒకటే కాబట్టి నేను వచ్చే వరకు మీరు ఏమి చేయించుకోలేదు, పర్వాలేదు, నేను వచ్చేసాను. బట్ నేను రాకపోయి ఉంటే మీ పరిస్థితి ఏంటి? అందుకనే ముందుగానే లతతో ఇవన్నీ మాట్లాడండి, లతను మార్చండి. ఈ ఇంటి పెద్ద దిక్కు మీరే కనుక లత ఎలా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పవలసింది మీరే. నేను చెప్తే బాగుండదు. లతని మార్చవలసిన బాధ్యత కూడా మీదే. లతకి అన్నీ చెప్పండి అత్తయ్య, తల్లిగా మీరు దగ్గరుండండి అంటూ నవ్వుతుంటూ చిరునవ్వుతో చెప్తుంది సీత. అంతలో అత్తయ్య, ఏంటి నా కోడలు చేయలేదనా? ఇప్పుడు నువ్వు నిన్ను మాటలు అంటున్నావు తనకి ఏం తెలుసు? డబ్బున్న పిల్ల, ఏం పనులు తనకి తెలియదు. ఇప్పుడు నువ్వైతే పేదింటి నుంచి వచ్చావు, తను అలా కాదు. ఎన్నెన్నో రాజభోగాలు అనుభవించి లవ్ మ్యారేజ్ అని చెప్పి మన ఇంటికి వచ్చింది. మనమే తనని జాగ్రత్తగా చూసుకోవాలి. తనకి లేనివి పనులు మనం చెప్పకూడదు అనుకుంటూ అత్త చెప్తే, సీత అలాంటప్పుడు మీ హెల్త్ ఇలా ఉన్నప్పుడు మీరు ఎవరైనా మనిషిని పెట్టుకోండి అత్తయ్య, ఇది కరెక్ట్ కాదు. రేపు రోజున నేను లేనప్పుడు మీ పరిస్థితి ఏంటి అంటూ అరుస్తూ చెప్తుంది. అవును, ఇది కూడా ఆలోచించగదగ విషయమే. నేను ఖచ్చితంగా మాట్లాడతాను లతతో, నా ఆరోగ్యం కుదుటపడని అని అంటుంది. 2 రోజుల తర్వాత లతను సీతను పిలిచి అత్తయ్య గారు కూర్చొని మాట్లాడతారు. లత, ఎంత నువ్వు డబ్బున్న అమ్మాయివైనా సరే ఇంట్లో నాకు బాలేదు అనేసరికి నువ్వు వచ్చి కనీసం నాకు మంచినీళ్ళైనా ఇవ్వలేదు. ఇది పద్ధతి కాదమ్మా. ఎందుకంటే ఈ స్థానంలో ఎవరున్నా సరే వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేది నువ్వు తెలుసుకోవాలి అంటూ అరుస్తూ చెప్తుంది అత్తయ్య. అంతలో లత, నాకింత కర్మ ఏం పట్టలేదు, అయినా సరే మీరు ఉండమంటున్నారు కాబట్టి ఇందులో ఉంటున్నాను. లేదు అంటే మా డాడీకి చెప్పి నేను పెద్ద బంగ్లాలోనే ఉంటాను. మా ఆయన్ని నేను నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాను అని అరుస్తూ చెప్తుంది లత. అంతలో దేవి, ఈ అమ్మాయికి ఇలా కాదు, నేను ఏవైనా చెయ్యాలి అనుకుంటూ ఒకరోజు సీతకు చెప్పింది, నువ్వు ఇంట్లో పనులేవి చెయ్యొద్దు, నేను నీతో పాటే ఉంటాను, ఈ రోజంతా నువ్వు ఖాళీగా ఉండు అని చెప్పింది. అయితే సీత, అయ్యో అత్తయ్య, నేను చెప్పమన్నానే కానీ తనని ఇబ్బంది పెట్టమనలేదు. తనకేం తెలీదు, మనమే కదా తనని మార్చుకోవాలి. అంతేకాని ఇలా ఇబ్బంది పెడితే తను చాలా బాధపడుతుంది అని చెప్తుంది. లేదమ్మా సీత, ఇది కరెక్ట్ కాదు. ఇన్ని రోజులు తను నీ మీద ఎన్ని సాడీలు చెప్తున్నా సరే నేను వినేదాన్ని. కానీ నువ్వు ఇంత మంచిదానివని నాకు తెలీదు. నేను ఇప్పుడు తనని మార్చడం నా బాధ్యత. దీనికి నువ్వు కూడా సహకరిస్తావని కోరుకుంటున్నాను అని అంటుంది అత్తయ్య. అయితే సరే అత్తయ్య, మీ ఇష్టం, మీరు అన్నట్టే చేద్దాం అని చెప్పి సీత అండ్ దేవి కలిపి ఒక రూమ్లోనే తెల్లవారి నుంచి సాయంత్రం దాకా ఉండిపోతుంది. లత 9 అయ్యి ఇంకా లేగలేదు. అంతలో సీత అంటుంది, అత్తయ్య లత ఇంకా లేగలేదు, మనకి తినడానికి ఏమీ ఉండదు. లత లేచలేవుగా, నేను టిఫిన్ చేసుకొని రానా అనగా దేవి అంటుంది, ఎందుకమ్మా ఇన్ని రోజులు నువ్వు ఎలాగా కష్టపడ్డావు, ఈ ఒక్క రోజుకి నేను ఫోన్లో ఫుడ్ ఆర్డర్ పెడతాను, కానీ లత ఈరోజు ఏం చేస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంది అంటూ ఇద్దరు నవ్వుకుంటూ రూమ్లో ఉంటారు. లత లెగుస్తుంది. లేచి ఎక్కడ ఉన్న కసలు అక్కడే ఉంది, ఎక్కడున్న బట్టలు అక్కడే ఉన్నాయి, గిన్నెలు కూడా తోమలేదు, పనులన్నీ అలానే ఉన్నాయి. సీత 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 అక్క ఎక్కడున్నావు, ఇలా రా, ఏంటి ఈ పనులన్నీ ఇలాగే ఉన్నాయి, ఏ పనులు చేయలేదా, ఇలా ఉంటే నాకు అసలు నడవాలనిపించదు అంటూ చిరాగ్గా చెప్తుంది లత. అంతలోగా సీత అంటుంది, ఈరోజు నేను రెస్ట్ తీసుకుంటున్నాను, ఈరోజు నేను ఏ పనులు చెయ్యను అని అంటుంది. అయితే మరి మా బట్టలైనా ఉతకాలి కదా, మేము ఇప్పుడు ఏం వేసుకోవాలి అని అరుస్తూ చెప్తుంది లత. నాకు తెలీదు, మీ పనులు మీరు చేసుకోండి, అంతేగాని నాకు చెప్పకండి అంటూ చిరాకుగా వెళ్ళిపోతుంది లత. సీత. లత అంటుంది, అయితే నా పనులు నేనే చేసుకుంటా అని అక్కడున్న బట్టలన్నీ ఉతికి గిన్నెలన్నీ తోమి ఇల్లు తుడిచి వంట చేసి ఇవన్నీ చేసి అంటుంది. అమ్మో,
రోజు పని ఇంత కష్టంగా ఉంటుందా, అందుకు సీత ఇంత కష్టపడుతుందా రోజుకిని, నేను రోజుకి తనకి సాయం చేయాలి అని అనుకుంటుంది. తను అన్ని పనులు చేసేసి ఒక దగ్గర కూర్చుంటుంది. అంతలోగా అత్తయ్య వచ్చి, లత నాకు అన్నం పెట్టు, నాకు ఆకలేస్తుంది అంటే, మీరే పెట్టుకొని తినొచ్చు కదా అని లత అంటుంది. అవునులే, చిన్న కోడలుగా ఏం ప్రయోజనం, అదే సీత ఉండుంటే ప్రేమగా అన్నం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి నన్ను ఒక తల్లిలా చూసుకుంటుంది. నువ్వు మనిషివా గొడ్రాలువా అనుకుంటూ ఉండలేని మాటలు కావాలని దేవి అంటుంది. అంతలో లతకి ఆలోచన వస్తుంది. నేను వీళ్ళ దృష్టిలో ఇంతలా ఉన్నానా, ఇంత దిగజారిపోయానా, వద్దు నేను ఇలా ఉండకూడదు, ఇప్పటి నుంచైనా నేను మారాలి అని అనుకుంటూ అత్తయ్య దగ్గరికి వచ్చి, అత్తయ్య నన్ను క్షమించండి, ఇప్పటిదాకా ఏదో అయిపోయింది, ఇప్పటి నుంచి ఇలా జరగకుండా నేను చూసుకుంటా, మిమ్మల్ని ఒక తల్లిలా చూసుకుంటా అని మారి ముగ్గురు అంటే దేవి, లత, సీత వీళ్ళు ముగ్గురు సంతోషంగా ఇంట్లోనే హ్యాపీగా ఒక అక్క చెల్లెలు అండ్ తల్లి ఉంటే ఎలా ఉంటుందో అంత హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.